ఈరోజు మనం 'ముఘాలి' అనే 2025 తెలుగు రొమాంటిక్ యాక్షన్ అడ్వెంచర్‌లోకి ప్రవేశించబోతున్నాం. దీనిని సందీప్ రాజ్ దర్శకత్వం వహించి రచించారు. ఇందులో టైటిల్ పాత్రలో రోషన్ కనకాల నటించగా, సాక్షి మధులికర్ మరియు బండి సరోజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'ముఘాలి' ప్రేమ, యాక్షన్, భావోద్వేగ డ్రామాను కలిపి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇందులో మురళి అనే యువకుడి కథను చూపిస్తారు. అతని ముఘాలి అని పిలుస్తారు. అడవి గ్రామంలో పెరిగిన అతడు పెద్ద కలలు కనేవాడు. కానీ అతడి జీవితంలో ప్రేమ రూపంలో వర్ష అనే ఉత్సాహభరిత నర్తకి ప్రవేశించడంతో అతడి సాదా జీవితంలో ఆనందం, కలహం రెండూ వస్తాయి. ఈ పరిచయం అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ కథా నేపథ్యం ఒక ఉత్సాహభరిత ప్రేమ కథను ముడిపడిన ముడత యాక్షన్‌తో కలిపి చూపించబోతున్నదని ఆశను కలిగిస్తుంది. కానీ కథ ముందుకు సాగే కొద్దీ మురళి, వర్షల మధ్య అపోహలు, బయటివారి జోక్యాలు వారి బంధాన్ని బలహీనపరిచేలా చేస్తాయి. దీంతో మురళి ప్రేమ, ద్రోహం, వ్యక్తిగత ఎదుగుదలతో కూడిన కలకలమైన ప్రయాణంలోకి వెళ్తాడు. స్క్రీన్ ప్లే కొంతవరకు ఊహించదగినదిగా అనిపించినా ఈ ప్రయాణం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రోషన్ కనకాల నటన తన తొలి చిత్రంతో పోలిస్తే స్పష్టమైన పురోగతిని చూపిస్తుంది. ముఖ్యంగా భావోద్వేగభరిత సన్నివేశాలు, యాక్షన్ దృశ్యాల్లో. అలాగే సాక్షి వ్యక్తీకరణతో కూడిన హాజరు ప్రేమ కథకు లోతు తీసుకొస్తుంది. అయితే కొన్ని సన్నివేశాలు ఆశించిన భావోద్వేగ ప్రభావాన్ని అందించడంలో తడపడతాయి. ఇవిలా ఉండగా బండి సరోజ్ కుమార్ ప్రతినాయకుడిగా బలమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెరిసి కథలో ఉద్వేగాన్ని పెంచుతారు. అయితే అసమానమైన దర్శకత్వం, నెమ్మదిగా సాగే కథనం కొన్నిసార్లు సినిమా భావోద్వేగ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ముఖ్యమైన కథా మలుపులను మరింత బలంగా మిళితం చేయాలని, రచన మరింత గట్టిగా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. సాంకేతికంగా ఈ చిత్రానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ అడవుల అందాన్ని అద్భుతంగా చూపిస్తుంది. అలాగే కాలభైరవ నేపథ్య సంగీతం భావోద్వేగ దృశ్యాలను మరింత ఉత్కంఠగా మార్చుతుంది. అయితే పాటలు ఆశించినంతగా ప్రభావాన్ని చూపకపోవడం వల్ల సినిమా భావోద్వేగ ఆకర్షణ కొంతమేరకు తగ్గిపోయింది. కథారచన పరిచయమైన ట్రోప్స్‌పై ఆధారపడుతుంది మరియు కొన్నిసార్లు నెమ్మదిగా సాగుతుంది, ముఖ్యంగా రెండో భాగంలో. అయితే యాక్షన్ సన్నివేశాలు మరియు భావోద్వేగ పరస్పర సంఘర్షణల్లో గుర్తుండిపోయే క్షణాలు, మెరుపులు కనిపిస్తాయి. ఇవి ప్రధాన పాత్రధారుల సామర్థ్యాలను హైలైట్ చేస్తాయి మరియు మరింత ఆకట్టుకునే కథారచనతో ఈ సినిమా ఎంతటి స్థాయికి చేరేదో సూచిస్తాయి. హృదయాన్ని తాకే భావోద్వేగాలు మరియు శక్తివంతమైన నటనలో మౌగ్లీ మెరిసినా, మొత్తం సినిమా అసమానమైన ప్రదర్శన మరియు నెమ్మదిగా సాగడమే దాని కథలో ఉన్న ఉన్నత స్థాయికి చేరకుండా అడ్డంకిగా మారింది. ఫలితంగా కొంతమంది ప్రేక్షకులకు ఇది నిజాయితీగా అనిపించవచ్చు, కానీ చివరికి ఆశించినంతగా ఆకట్టుకోదు. కాబట్టి మీరు రొమాంటిక్ డ్రామాలు మరియు యాక్షన్‌తో నిండిన కథనాల అభిమానులైతే ఇక్కడ ఆస్వాదించడానికి చాలానే ఉంది. కానీ విప్లవాత్మకమైన సినిమా అనుభవాన్ని మాత్రం ఆశించకండి. మౌగ్లీ చివరికి మిశ్రమ అనుభూతిని కలిగించే చిత్రంగా నిలుస్తుంది. నటనలు, అడవి నేపథ్యము చూడదగ్గవే అయినా మొత్తం సినిమా అంతటా బలమైన భావోద్వేగ కేంద్రాన్ని నిలబెట్టుకోవడంలో తడబడుతుంది. చివరి వరకు చూసి వినినందుకు ధన్యవాదాలు. మీరీ మౌగ్లీ లోతైన విశ్లేషణను ఆస్వాదించుంటే మరిన్ని నిజాయితీ గల సినిమా వివరణలు, సమీక్షల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మౌగ్లీ గురించి మీ అభిప్రాయాలు కింద కామెంట్స్‌లో చెప్పండి. మీకు ఏమి నచ్చింది? ఇంకా ఏం మెరుగ్గా ఉండొచ్చు? తదుపరి ఏ సినిమా వివరించాలనుకుంటున్నారో మాకు చెప్పండి. తర్వాతి వీడియోలో కలుద్దాం.